అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏం సినిమా ఏమన్నా సినిమా అల్లరి నరేష్ మాత్రం మొత్తం మాసే. ఏమన్నా యాక్షనా కానీ సినిమా బాగాలేదు భయ్యా. బాగాలేదు భయ్యా. స్లో మూమెంట్ నడిచింది సినిమా. మాస్ చూస్తే ట్రైలర్ చూస్తే మాత్రం మొత్తం మాస్ ఫైట్స్ అట్లా అనుకున్నాం. సినిమా అంతా ల్యాగ్ తీసాడు మొత్తం. ఫైట్స్ బాగున్నాయి, అల్లరి నరేష్ యాక్టింగ్ బాగుంది. ఇంకా మిగతా అంత సినిమా లేదు భయ్య, అంత లేదు. అవన్నీ ఏం లేదు, జస్ట్ స్లో ఉంది. హీరోయిన్ చనిపోతుంది, హీరో చనిపోతాడు. ఒక క్లైమాక్స్ మంచిగా పెట్టలేదు. అంతే, ఇద్దరు చనిపోతారన్న. క్లైమాక్స్ మొత్తం సెట్ అవ్వలేదు అంత. సినిమా సూపర్. అల్లరి నరేష్ యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది సినిమా. ఉంది జర ఫస్ట్ హాఫ్ బాగుంది ఉంటుంది సినిమా. సెకండ్ హాఫ్ లాస్ట్లో జర క్లైమాక్స్ జర ఎమోషనల్ ఉంది. సినిమా బాగుంది, యాక్టింగ్ అల్లరి నరేష్ చింపేసింది. బాగుంది మూవీ. హీరో క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంది. నరేష్ యాక్టింగ్ బాగుంది, మ్యూజిక్ కూడా ప్లస్. స్టోరీ బాగుంది, అంటే లాస్ట్కి వచ్చేసరికి మంచి మెసేజ్ ఉంది. అంటే లాస్ట్కి వచ్చేసరికి కొంచెం స్లో అనిపిస్తుంది, కానీ మంచి మెసేజ్ ఇచ్చారు లాస్ట్కి. బాగుంది మూవీకి. నరేష్ యాక్టింగ్ బాగుంది. ఆయన కెరీర్లో ఇది ఒక డిఫరెంట్ మూవీ, మెప్పిస్తుంది. చాలా తేడా ఉంది ఇందులో. సీరియస్గా ఉంటుంది యాక్టింగ్ సీరియస్గా ఉంటుంది, అంటే కామెడీ కాదు. కామెడీ లైట్గా ఉంది, అక్కడక్కడ ఉంది. చూడవచ్చు. అవుట్ ఆఫ్ 10 8 ఇస్తా. ఉద్దేశించుకొని రావడం కాదు భయ్య, ఒక ప్రతి ఒక్క పర్సన్ చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఒక్కొక్క మనిషి కోపంలో ఏం కోల్పోతాడో తన ఈగోతో అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఇది. సో ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని చూస్తే హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్ చాలా మామూలు కాదు, విప్పొచ్చిన ఎమోషనల్. ఇప్పటికే నా కళ్ళమంటకి నీళ్ళు కనబడుతున్నాయి. చాలా ఇది చేశారు. అదిరిపోయింది భయ్య, సూపర్ సినిమా. ఇది చూడచ్చు, చాలా బాగుంది సినిమా. ఇప్పుడు యథార్థ సంఘటన కదా భయ్య. ఇప్పుడు జనాలకు పబ్లిక్గా మామూలుగా జరుగుతున్నాయి కదా, ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో సోషల్గా మన సొసైటీలో జరిగేదాన్ని తీశారు. కొంతమంది మూర్ఖత్వంతో ఇలా ఉంటున్నారు, అలా ఉండకండి, జీవితాన్ని మలుచుకోండి అన్నది చిన్న ఎగ్జాంపుల్ అంతే, అంతకుమించి. చాలా బాగా సెట్ అయింది భయ్య. డైరెక్టర్ గారు కూడా బాగా హ్యాండిల్ చేశారు, చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే కొద్ది స్లో ఉంది, అంటే కథ పరంగా స్లోగా ఉంది తప్ప వేరే విధంగా లేదు భయ్య. ఓకేనా, సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే పిండేసింది. ఇంటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు లాగా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ కోపంలో ఏం కోల్పోతామో అని చూపించారనమాట. డైరెక్టర్ గారు బాగా తీశారండి. టేకింగ్ బాగుంది, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బాగుంది, చాలా బాగుండదు. ఇంకా దాన్ని చెప్పడానికి ఏం లేదు. ఇంకా పర్ఫెక్ట్ సెట్ అయ్యారు. 2 కూడా యాక్ట్ చేశారనమాట. చాలా బాగుంది సినిమా అయితే, చూడవచ్చు. సూపర్, అదిరిపోయింది అసలు. అంటే అలా చెప్పలేం కానీ సినిమా అయితే బాగుంది అన్న. గుడ్ చూడొచ్చు. టేకింగ్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, అక్కడ కామెడీ బాగుంటుంది. ఇట్ అనుకోవచ్చు. కోపాలకి ఆవేశాలకి ఏంటంటే ఇంటర్వెల్ ఉండవు, అవునా? సో బేసిక్గా ఏంటంటే ఈ సినిమాలో మనం ఆ ఫ్లో అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు మామూలు ఒక ఎంటర్టైన్మెంట్ అనేదే కానీ ఇప్పుడు మామూలు దీంట్లో హైలైట్ ఆఫ్ ద పాయింట్ హైలైట్ అని కాదు, స్టోరీ అనేది. ఇక్కడ నేను చూస్తుంది సినిమా థియేటర్లో పిన్ డ్రాప్ సైలెన్స్తో చూపెట్టారు, అది హైలైట్. సో అంత ఎంగ్రాసింగ్గా ఉన్న స్టోరీ అది. సో ఇట్ ఈస్ అ హిట్ యాజ్ పర్ రేటింగ్. అయితే నేను ఫ్యామిలీ, ఓకేనా, నేను నెంబర్లు ఇవ్వలేను ఎందుకంటే జస్టిఫికేషన్ కాదు అది. షూర్. హైలైట్ అంటూ ఏం లేదు బాస్. హైలైట్ అంటూ ఏంటంటే ప్రతి మనిషి, సామాన్యుడి మనిషిలో ఉన్న స్టోరీ, ఆ ఎమోషన్స్ అనేవే ఇక్కడ హైలైట్ అయినాయి. సో అది ఒకటి. ఎనీవే, ఇదంతా పెద్ద సిండికేట్, అండర్ గ్రౌండ్
ఇక్కడ మాల్ పైన కూర్చున్న వాళ్ళు ఏంటంటే దిల్ రాజు ప్యానల్, తర్వాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వరు. నాకు గట్స్ ఉన్నాయి చెప్పడానికి. మీకు ఏది ఇవ్వడానికి ఉంటే కనుక చెప్పండి. చిన్న సినిమాలకి ఎందుకు థియేటర్లు ఇవ్వట్లేదు అని అడగండి. ఆడ లెగసీ బ్రాండ్ వాళ్ళు, లెజెండ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకైతే అమ్మ అబ్బలు ఉన్నారు. కానీ చిన్న సినిమాలు ఇక్కడ మాలో 180 సినిమాలు వస్తూ ఉంటే 4 సినిమాలు బయటికి రావట్లా. ఎందుకు రావట్లా? అక్కడ జరుగుతుంది పాలిటిక్స్, నథింగ్ బట్ పాలిటిక్స్. ఆర్ట్ కూడా ఇప్పుడు పొలిటికల్గానే ఉంది. అదొకటి. ఏది? ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్. ఆర్టీఐ ఉంది, మీరు కావాలంటే మీరు చూసుకోండి. ఇక్కడ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్న కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫేక్. అది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.